అదే చెప్పేది పరిపాలన ఎలా ఉందంట జగన్ గారు? పరిపాలన బాగానే ఉన్నాయి, దాని గురించి తెలియదు. జనం ఆయన కూడా కోసం పని చదువుతున్నారు. ఏ వ్యవహారం అన్నా ఏదైనా కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి తిరిగిలేదు ఇక్కడ. అక్కడ గురిజాల కాశకృష్ణారెడ్డి గారు మహేష్ బాబు తిరిగిలేదు. ఈ అన్ని జిల్లాలు ఏమో కానీ మా జిల్లాల మటుకి ఆయన బట్టి సూపర్గా చేస్తున్నాడు పనులు. మా ఎమ్మెల్యే గారు కానీ అందరు కానీ సూపర్గా చేస్తున్నారు. ఎవరు వచ్చినా పల్నాడు ఏరియాలో ఎవరు నుంచున్నా కానీ ఆ టీడీపీ చుతులు ఉండవు, పాడు ఉండవు, అంత ఇది అవుతుంటారు. జగన్ గారు మళ్ళీ గెలుస్తారంట. ఇక్కడ జగన్ మళ్ళీ గెలుస్తాడు కూడా, దానికి తిరగలేదు. ఎందుకంటే లేబర్కి ఇస్తున్నాడు, చదువుకునే పిల్లలు మా లాంటి పిల్లలు, చదువుకోలేని పిల్లలు చదివించుకుంటున్నాడు, శుభ్రంగా చేస్తున్నాడు. మరి బట్టలు ఇస్తున్నాడు, బూట్లు ఇస్తున్నాడు, చదువు పుస్తకాలు ఇస్తున్నాడు. ఎంతకంటే కావాల్సింది అది గవర్నమెంట్కి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు జగన్ గద్దెదింపుడే లక్ష్యంగా పెట్టుకున్నారు కదా. మరి ఏముంది, ఆ పవన్ కళ్యాణ్ ఊరు ఓటేయాడు, వాడు మూలకని పోయిన సంవత్సరం ఆగి 8 లక్షలు మునిగినాయి. నీ కులపని నాయన్ని 8 లక్షలు తెంగినాయి. ఆ లగడపాటి గారి మాట 45 సీట్లు వస్తాయని చెప్పి మా తమ్ముడు మేము కలిసి 8 లక్షలు కట్టాము. ఒక్క సీటు వచ్చింది, మా 8 లక్షలు పోయినాయి. అందుకని వాడిని నమ్మొద్దురా అంటే అందరు నమ్మారు, వాడిని నాశనం అయిపోయారు. ఇప్పుడు కూడా అంతే. నాయుడు అనేవాడు, కమ్మాడు అనేవాడు, రెడ్డిని అన్న ఒకప్పుడు నమ్ముకున్నా, ఒకప్పుడు కాదు పోయింది, కమ్మాడు నమ్ముకున్నాడు, ఎవడు పోదంలా. నాకు 65 సంవత్సరాలు, నేను 1977 నుంచి ఓటేస్తున్నా. నాది కాంగ్రెస్ పార్టీ. నేను పున్నారెడ్డి దగ్గర డ్రైవర్ కూడా చేశా 4 సంవత్సరాలు. సింహాద్రి సత్యనారాయణ గారి దగ్గర 2001లో డ్రైవర్ చేశా. ఈ ప్రభుత్వం వేరు, ఆ ప్రభుత్వం వేరు. అది నీవు ఉంటే భుజమే చేస్తా దారా మనవాడు అనుకుంటావు. ఇక్కడ అట్ట కాదు, అందరూ పేదలు డబ్బు ఉండోడు కానీ అందరూ కావాలి ఇక్కడ, అది పరిస్థితి. అది ఏం చెప్పలేము. అది ఆయన వస్తేనే ఈయన పోతాడు జైల్లో కంటాడు, ఈయన వస్తే ఆయన జైల్లో పోతాడంటే ఎవరు పోయేది ఏమో తెలియదు. పైన దేవుడిని నిర్ణయించాలి, మనం నిర్ణయించేది కాదు. మనం బెయిల్ మీద బయటకు వచ్చా అంటే నువ్వు వస్తా నేను వస్తాను. దానికోసం ఇదిగా నేను 3 మటర్లు చేశా, నేను బయటకు వచ్చా. దానికింది అయిపోతాయి. ఎవడు అధికారంలో ఉంటే వాడు పరిపాలన చేస్తుంటాడు, దానికోసం ఇది అసలు పని లేదు. నారా లోకేష్ ఛాలెంజ్ చేస్తున్నాడు, మీరు రేపు అధికారంలోకి రాగానే. నారా లోకేష్ గాడు కదా, చంద్రబాబు నాయుడు వచ్చి నుంచినా కానీ ఈ పల్నాడు ఏరియాలు గెలవలేడు షూరు. దానికోసం పవన్ కళ్యాణ్ వచ్చినా ఇక్కడ వేసినా ఓటు నాయుడు వాడు ఓటు పవన్ కళ్యాణ్కి, దానికోసం తిరగలేదు షూరు, దాన్ని తిరగలేదు. ఏది 50 పైన 100 సీట్లు కంపల్సరీగా వస్తాయి. పవన్ కళ్యాణ్ 15 సీట్లు కూడా రాని వైసీపీకి అంటున్నారు. ఎవరు ఆయన వచ్చి ఇక్కడ నిలబడమని సార్. ఎవరు అసలు నుంచోమనంటే నారా లోకేష్ మంగళగిరిలో నుంచున్నాడు. ఏది టీవీలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఉపయోగం ఏముంది? కడుపులో ఉండాలి స్వామి, కడుపులో అభిమానం ఉంటే అదే వస్తుంది. అంతేగాని మామూలు లేకుండా డబ్బులు ఇచ్చి నేను కొట్టుకున్నానని చెప్తున్నాడు ఆయన. ఒక ఆయన ఉన్నాడు మా ఇంటి పక్కన, ఆయన వాళ్ళందరూ డబ్బులకు లోకమైపోయారు అని అంటారు. ఎందుకు పోతారు డబ్బులకు ఉండోడు ఎండకు నుంచి వస్తాడా? వాడు ఎవడో పక్కన కూర్చుంటాడు, ఇదే పోతుంటాడు. వాడి కోసం ఇది అసలు పనే లేదు. అది 100 దానికని తిరగలేదు. నా పేరు భద్రయ్య, తాళ్లపల్లి XML పున్నారెడ్డి గారి బండి డ్రైవర్ నేను. అది సింహాద్రి సత్యనారాయణ వాడు 2001 అమినిగట్లో నేను డ్రైవర్ చేశా. ఆయన దేవదాస్ శాఖ మినిస్టర్ చేశారు. నేను చేసిందల్లా టీడీపీ ఒకటి దగ్గర ఉద్యోగం, నేను పచ్చి కాంగ్రెస్. అది